గుడ్ మార్నింగ్. ఏంటి పిలిచారంట? పిలవడం ఆయన పీకల మీద దాకా వచ్చింది. అది సరే, మిస్టర్ కే కూతురుతో పెళ్లి నిశ్చయం అయింది కదా, మరి ఆ భీమశంకరం గారి దగ్గర తీసుకున్న లక్ష తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమోనని. ఏ లక్ష? అవునవును. చూడు బాబు, నాకు ఇవ్వవలసిన కమిషన్ కావాలంటే మినహాయించుకో, మిగతా డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది నాయన. నాకు అలవాట్లేదు. ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మి ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్. ఎస్, ఈ పెళ్లిని పోస్ట్పోన్ చేస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను. ఇదో పెద్ద క్రైమ్ తెలుసా? నాకు చాలా చిన్న విషయం. చూడు, నీకు కమిషన్ కావాలి, నాకు డబ్బు కావాలి. ఈ 2 పెళ్లిళ్ళ మధ్య గ్యాప్ కావాలి. నువ్వు భీమశంకరాన్ని మేనేజ్ చేసుకో, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకో. దట్స్ ఆల్. చాలా బాగా చెప్పావయ్యా. అసలు శాస్త్రి, నీకు సన్మానం చేయించాలని ఉందయ్యా. ఏ సెంటర్ లో చేయించమంటావు? జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా, పంజాగుట్ట శ్మశానమా? నాకు తెలియగలుగుతాను. ఈ మధ్యన నీకేదో మంచి కమిషన్ లభించే పెళ్లి దొరికినట్టున్నది, అందుకే నా పెళ్లి వాయిదా వేస్తున్నావు. ఎంత మాట లేకపోతే ఏమిటయ్యా నీ శాంతం కాకపోతే ఎందుకు వాయిదా? మీ అల్లుడు గారే వాయిదా వేయమన్నారు సార్. ఎందుకు? ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో హార్డ్వేర్ ప్రాబ్లం అట. ఇలా లండన్ వెళ్ళి అలా 15 రోజులు తిరిగి వస్తాట. రాగానే పెళ్లి. అయితే ఒక పని చేసి తగలడమను. అలా వెళ్లిపోయేటప్పుడు ఇలా పెళ్లి చేసేసుకుని మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళమను. పీడ వదిలిపోతుంది. కాదండి. ఏది కాదండి? అసలు నీతో కాదయ్యా. నేను డైరెక్ట్ గా అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను. ఈ పెళ్లి వాయిదా వేయడం కుదరదు అని ఖండితంగా చెప్పేస్తాను. ఇదిగో ఈ శుభలేఖ వేయించాను. మొట్టమొదటి శుభలేఖ మీకే. ఏ సాఫ్ట్వేర్ లో ఏ హార్డ్వేర్ చేయించుకుంటావో చేసుకుని తగలడు. తిన్నగా లక్ష్మీపతి ఇంటికి వెళ్తాడో ఏమిటో, అక్కడ వాడే పొజిషన్ లో ఉన్నాడు. తీరా ఒకరినొకరు ఎదురుపడ్డాక ఏమవుతుందో ఏమిటో. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏం పనయ్యా ఇది? మామయ్య గారు, అది కంట్లో నలుకు పెడితే తీస్తున్నావు అంతే కదా? అది కాదయ్యా, పెళ్లి వాయిదా వేస్తానన్నావంటగా, ఎందుకు? అమ్మయ్యా బతిపోయాను. అది ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసయ్యా, కానీ పెళ్లి వాయిదా వేయడానికి మాత్రం వీల్లేదు. ఎందుకనండి? ఎందుకని పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని శుభలేఖలు చేయించుకుని బంధువులందరినీ పెళ్లికి చావండి అని పిలుచుకుని నీకు మొదటి శుభలేఖ ఇద్దామని వస్తే నువ్వేమేమో ప్రాబ్లమ్స్ చెబుతావా? అది కాదు మామయ్య గారు. మీరేం చెప్పినా నేను వినం. నిశ్చితార్థమైనప్పుడే సగం పెళ్లి అయిపోయిందయ్యా. మీరు కాదు కూడదు అంటే మిగతా సగం పెళ్లి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే చేయించేస్తాను. అంతేగాని పెళ్లి వాయిదా వెయ్యమంటే మాత్రం వెయ్యనుగాక వెయ్యను. ఆయన ప్రాబ్లం అర్థం చేసుకో. అలాగేనండి. ఇదిగో నా సైడ్ నుంచి ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయినాయి అయ్యా. ఇక మీ ప్రిపరేషన్స్ అది జాగ్రత్తగా చూసుకోండి. అవును, ఈ అమ్మాయికి ఏమవుద్ది? కజిన్ అండి. బాబాయ్ అంటే నీ బండ నన్ను ఆలోచించుకొని ఇవేమయ్యా వాటికి కాళ్ళ మీద పడిపోతావు. ఇదిగో అమ్మాయి, బాబాయ్ కాదు మామయ్య అంటూ ప్రాక్టీస్ చేసుకో. గర్భసంచి లేకపోయినా తల్లులైన అక్కా చెల్లెళ్ళు వీళ్ళ శార్థం ఓ గుళ్ళు లేకపోయినా తల్లులవుతారు. ఎందుకెవరు? ఈ పేపర్లో ఏం తగలడిందో. కేబీసీలో ₹1 కోటి గెలుచుకున్న తొలి తెలుగువాడు మిస్టర్ గిరీశం. మనవాడే అమ్మాయి గౌరీ. ఏమిటో అనుకున్నారు గాని మన గిరీశం అసాధ్యుడే. ₹1 కోటి చిటికలో సంపాదించాడు. ఇదిగో పేపర్ రాత్రి టీవీలో చూసేసా. రాత్రి చూసేశారా? అంతకంటే మీకు పనే ఉంది. అమ్మాయి నువ్వు వెంటనే వెళ్ళి అతగాడు ఎక్కడున్నా సరే వెంట పెట్టుకురా. లక్ష్మి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఘనంగా చేసేస్తారు. ₹1 కోటి. అమ్మాయి 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 విషయంలో నేను అన్న మాటలు పట్టించుకోవద్దని చెప్పమ్మా. అసలు వాడు నీ మహాజుడుగానే మర్చిపోతాలే. వెళ్ళి 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 వెళ్ళు. గౌరీ, ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను ఐ లవ్ యూ అంటా అని తెలుసు. కానీ ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమని నన్ను ఇబ్బంది పెట్టద్దు. నాకంటూ కొన్ని భావాలున్నాయి. ఎస్, నువ్వు నాకు కావాలి. కానీ ₹1 కోటి మీ నాన్నగారికి కన్యాశుల్కంగా ఇచ్చి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏ రోజైతే మీ నాన్నగారు నన్ను ఇంటల్లుడిగా కోరుకుంటారో అప్పుడు కలుద్దాం. అంతవరకు మీ నాన్నగారిని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఏజ్ బారైపోకుండా చూసుకోవాలి. ఒక్క కుజదోషమే కాదు, ఎన్ని దోషాలు వచ్చినా మిమ్మల్ని వదులుకోను. ఐ లవ్ యూ గిరీశం గారు. ఒరే వెంకటేశ్వర వెళ్ళారా? వస్తున్నాను మామయ్య. నీకు గుడ్ న్యూస్. ఏంటి? కథ క్లైమాక్స్ కి వచ్చింది. నీకు పెళ్లి డిసైడ్ చేశా. 22న. ఒరేయ్, రామశాస్త్రికి ఫోన్ చేయి. వెన్యూ ఎక్కడ? వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఏదిరా? హలో రామశాస్త్రి. అయ్యా నమస్కారం. మా వాడికి పెళ్లి ముహూర్తం డిసైడ్ చేశానయ్యా. ఎప్పుడండి? 22nd. ఏ నీ కుదరదా? అది కాదండి. నీ కుదరకపోతే నాకేంటయ్యా?
నీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం చేశాను. ఆ లక్ష్మీపతి గారిని పెళ్లికి రెడీ చేయి. ఓకే, చచ్చింది గొర్రె. అయితే ఒక కేజీ మటన్ కైమా కొట్టించి ఇంటికి పంపించు. లేకపోతే ఏంటి యూస్లెస్ ఫెలో. ఈ కే ఆర్డర్ చేస్తాడు, నువ్వు అమలు చేయి. ఒరే అడ్డబట్టు, అయ్యా ఈ కైమా అంటే ఏమిటిరా? బహుశా అది గొర్రెబుచ్చితో తయారైన వస్తువు కావచ్చు గురువు గారు. అంటే స్వెటర్ లాంటిదన్నమాట. అలాంటిదే. అంతేలే, జరగబోయే 2 పెళ్లిళ్ళు తలుచుకుంటే వెన్నులోంచి తన్నుకొస్తుంది చలి. కైమా అవసరమే మరి. ఏంటి లక్ష్మీపతి! ఉప్పర్ మీటింగ్ లక్ష్మీపతి ఎక్కడున్నావయ్యా? ఓహో, ఇక్కడున్నావా? ఏంటి రామశాస్త్రి గారు అంత కంగారు ఉన్నారు? కంగారా నీకేం బాబు, తడిగుండేసి కూర్చున్నావు. ఇక్కడ మాకు బొట్టు పడి ప్యాంట్ అంతా తడిసిపోయింది. అక్కడ వాడేమో కూతురు పెళ్లి చేస్తే గానీ అమెరికా వెళ్ళాలంటాడు. ఇక్కడ వీడేమో కూతురు పెళ్లి చేసి గానీ నేను లండన్ పంపిస్తానంటాడు. నువ్వేమో ఇద్దరిని పెళ్లి చేసుకుని దొబ్బేస్తానంటావు. ఇక్కడ నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎరకలా తయారైంది. ఇదంతా మీకోసమేగా? నా కోసమా? అవును, అటో కమిషన్ ఇటో కమిషన్, నా ఒక్కటి పెళ్లికే నీకు డబుల్ కమిషన్. ఆహా, ఆ ఆనందం కన్నా దొరికితే జరగబోయే సంఖ్యల సన్మానం తలుచుకుంటే కారిపోతోంది ఇక్కడ. అదే నీ ఏడుపు. ఏడ్చేది నేను కాదు బాబు, నువ్వు. ఎందుకంటావా? 2 పెళ్లిళ్ళు ఒకే రోజు వచ్చాయి. ఒకే టైం కాదుగా? ఆహా, అవును, ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం వచ్చేలా చూడు. మ్యాట్రిక్స్ ఆహా. వీడికి పెళ్ళంటే మూత్ర విసర్జనకి వెళ్ళినంత తేలికైపోయింది. చూసావాటమ్మా? జైలుకి వెళ్లే రోజు దగ్గర పడుతోందిగా. హలో మధురవాణి గారు. హలో, లక్ష్మీపతి గారు. ఆ లక్ష్మీపతి గారు మాధవి హత్య చేశాడు. ఓకే మేడం, ఊళ్ళో వాణిని పెళ్లి అలాగే. చేసుకుంటున్నాడు. ఇప్పుడే వెళ్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఓకే. ఇంకో అరగంటలో వాణి లక్ష్మీపతుల వివాహం అయిపోతుంది. నేను కళ్యాణ మండపంలోనే ఉన్నానమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా సేపట్లో వస్తున్నారు. యూ మిస్టర్ బ్రోకర్, అయ్యా, ఫోన్ లో రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావు. మధురవాణి గారికేనా? అవునయ్యా, ముహూర్తం ఇంకా అరగంట ఉంది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. ఏమన్నా కొత్త లిటిగేషన్ ఉందా? తమరి మేధస్సు ముందు నా లిటిగేషన్ ఎత్తండి. అయ్యా అయ్యా, పెళ్లి కొడుకు గ్యాంగ్ అంతా వచ్చేస్తున్నారండి. ఒక్క పెళ్లి కొడుకు తప్ప. గ్యాంగ్ అంతా అంటున్నావు, కొంపదీసి ఆ బాపతేం కాదు కదా? నమస్తే. నమస్కారం. అయ్యా, ముహూర్తం దాటిపోతుంది. పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏడీ పెళ్లి కొడుకు ఏడయ్యా? నువ్వు ఇక్కడ ఉండి తతంగమంతా నడిపిస్తూ ఉండు. అలాగే. నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొస్తా. జాగ్రత్త. వెళ్ళి లక్ష్మీపతిని తీసుకురా. జాగ్రత్త రోయ్. గురుగారు నమస్కారం. నడవండి, ఏమిటా పెళ్లి నడకరు? నమస్కారం మావయ్య. నమస్కారం. చాలు, చాలు, నమస్కారం. చాలు, చాలు. అల్లుడు గారు నీటి ఒక్కరే వచ్చారు. అందరూ పైన మండపంలో రెడీగా ఉన్నారండి. ఆ. నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అయినా ఇదేం తిరగా అల్లుడు గారు? ఆ, మావయ్య. సాయంత్రం ముహూర్తం అన్నారు, పొద్దున్నే తగలమన్నారు. అక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో వెళ్ళన్నారు, ఇదిగో ఇక్కడ గుళ్ళో పెట్టించారు. చుట్టాలెవరికి ఈ మార్పులు అర్థం కాలేదు. వాళ్ళు ఏ బస్ స్టాండ్ లోనో ఏ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నారో నాకు తెలియదు. ఇదిగో అందుబాటులో ఉన్న ఈ నలుగురిని వెంటేసుకుని నేను ఇక్కడికి తగలంటాను. అసలు నీ పద్ధతి వ్యవహారం చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. వెళ్ళిపోయావా? లే, లే, ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యా. మాటి మాటికి ఇలా కాళ్ళ మీద పడుతుంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. సాయంత్రం ముహూర్తం యమగండంలో ఉందంట. ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఇంటి పెద్దకి ప్రాణగండం ఉందంట. నాకు తెలిసిన క్లోజ్ జ్యోతిష్కుడు చెప్పాడు. మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా మావయ్య. కాళ్ళ మీద పడ్డాలి అనుకున్నాను. ఈ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? అల్లుడు మళ్ళీ పైకి వెళ్తే నలుగురు చూస్తారు, బాగోదు. బట్టి బొడ్లు. ఏమయ్యా, బాణం దెబ్బతిన్న బంగారు లేడిలాగా అరిచాడు మీ గురుడు. విషయం ఏంటో కనుక్కున్నా అడ్డబొట్టు. అలాగేనండి. వెళ్ళు. ఏం పేస్ట్ వాడతావయ్యా శాస్త్రి? నోరు జరవగానే గొప్పను గప్పు కొట్టింది. శుభమాని పెళ్లికి వచ్చాం. అయినా నీ తింగరతనం కాకపోతే వెన్యూ మారిందని ముహూర్తం మారిందని మాకు తెలియ చెప్పాలక్కర్లేదా? పాపం అల్లుడు గారు చూడు ఒక్కడే కింద మీద పడిపోతున్నాడు. ప్రతి పనికి, చిన్న పనికి, పెద్ద పనికి. అయితే అంతా మారిపోయిందన్నమాట. ముహూర్తం ఉదయానికి మార్చమని మీకు చెప్పాను కదా పంతులు. మరి వాళ్ళకి ఉదయం చెప్పన్నావుగా. ఎవరు వాళ్ళు? అవును, మరి వాళ్ళే. ఇదే టైంకి ఇంకో పెళ్లి కూడా సెట్ చేశారేమో. ఆలోచించండి శాస్త్రి గారు. రేయ్ అడ్డబొట్టు ఇలా రా. దొరికిపోయాను. వచ్చేసానండి అయ్యా. అది అది సత్య ప్రమాణంగా నాకేమీ తెలియదండి అయ్యా. మా గురువు గారు చెప్పినట్టు ఆయన పెళ్లి తత్వంగా నడిపిస్తున్నాను అంతే. నేను చెప్పినట్టు చేసావా? నువ్వు కంగారు పడుకో శాస్త్రి. పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు, కన్ఫ్యూజన్స్ సహజమే. ఇదేమన్నా మామూలు కన్ఫ్యూజన్ లక్ష్మీపతి గారు? మరి అడ్డపట్టు అయ్యా. నువ్వు ఇక్కడ ఉండి మిగతా పనులు చూస్తూ ఉండు. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. అలాగే. ఈ నడు తగలడ్డాడు, వాడి ఇడు తగలడ్డాడు. వెళ్దాం రండి. అక్కడే తగులుతుందో. ఆ లక్ష్మీపతి చెటప్ అంతా మార్చేసాడమ్మా. అందుచేత అర్జెంట్ గా మన అందరూ పక్క కళ్యాణ మండపానికి షిఫ్ట్ అయిపోవాలి. అర్థమైందా? మంత్రి గారు అన్నట్టు పెళ్లి కూతురు తండ్రి రెడీ? అయ్యా, ఏదో ఫోన్ వస్తే అలా మాట్లాడడానికి గుడి వెనక్కి వెళ్ళారు. అమ్మా, ఈడు మా అసిస్టెంట్ కొలంబోలో దొరికాడు ఈ మధ్య. ఎక్కడండి వీళ్ళంతా? కాకెత్తుకుపోయింది. నేను అలా వెళ్ళి ఫోన్ చేసి వచ్చేప్పుడు వీళ్ళందరినీ కాకెత్తుకుపోయింది.
అంతలా ఆశ్చర్యపోక మిస్టర్ బ్రోకర్. పక్క మండపంలో ఏదో పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఉంటారు, వెళ్ళి తీసుకురా. అలాగే. అక్కడ పెట్టింది కాసేపు, ఇక్కడ పెట్టింది కాసేపు, మధ్యలో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆగండి ఆగండి ఆగండి. ఇంకా ఈ సౌండ్ రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నా. అమ్మయ్యా, సమ్మగా ఉంది. తెలుగు సినిమా క్లైమాక్స్ చూసినంత ఆనందంగా ఉంది. పంతులు గారికి నా పేరు చెప్పి ఒక్కటి ఇవ్వవే. గుడ్ పంతులు గారు బతుకు నాకేశారు. నోట్లో ముళ్ళు ఉంటా మారిపోతాయి. అప్పుడే మీ పిచ్చి కూతురా మేకు గుచ్చుకున్న కోతిలాగా అలా అరుస్తావేమిటి? అయ్యా, ఈ లక్ష్మీపతి చాలా మోసగాడండి. అయ్యా గురుగారు, అయ్యా వీడి పెద్ద 420. ఇంతకు ముందే 2-3 పెళ్లిళ్ళు అయిపోయాయండి వీడికి. అంతా నాకు తెలిసిలేవయ్యా శాస్త్రి. నీ కమిషన్ నీకు ఇవ్వలేదనగా నీ బాధ. మా అల్లుడు గారు చాలా మంచివారు. అలాంటి అల్లుడిని చూపించినందుకు ఆయన కమిషన్ కూడా నేనే ఇస్తాను. నువ్వేం కంగారు పడుకు. రేపు పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు. వీడిని ఇక్కడి నుంచి తెప్పిస్తే గానీ ఈ బిడ్డ సక్రమంగా జరగదు. నడవయ్యా. చెప్పేది కాస్త వినండి సార్. వాడు 420 అండి, పరమ చేటర్. నమ్ముతారా నా మాట? శాస్త్రి, నువ్వు చిన్న పిల్లవాళ్ళగా ఊరికే గించుకోకు. కమిషన్ నీకు కావాల్సింది నేను భారీగా ఇస్తానని చెప్పాను కదా. అదేనండి. ఏమిటి పోలీసులు వచ్చారు? అవును, రండేశ్వర గారు మంచి సమయానికి వచ్చారు. ఆ లక్ష్మీపతిని పట్టుకుని పుమ్మేయండి. మమ్మల్ని అందరూ పట్టుకుని కబడ్డీ ఆడేస్తున్నారు సార్. కబడ్డీ వాడు నంబర్ 1 420 గాడండి. వాడు 420 గాడనే మధురవాణి గారు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఎక్కడాడు? ఆయనే ఉంటే మంగళాడెందుకని మీరే సవ్యంగా ఉంటే మాకు ఏడుపులు ఎందుకు? నడవండి. రండి సార్, బొక్కలేయండి. ఆపండి. ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి చెబుతారండి ఆగండి ఆగండి అని. అసలే నోట్లోకి పట్టుకుపోయి నేను బాధపడుతుంటే ఆల్రెడీ పెళ్లి కొడుకు చంపు. అటు వెళ్ళగానే పక్క గుళ్ళో దేవుడికి దండం పెట్టుకొస్తారని లక్ష్మీపతి వెళ్ళాడు. ఆయన వెనకాల ఈ బ్యాచ్ అంతా కూడా జంపు. అతి వినయం చూపించి మొత్తం కట్టమంతా నొక్కేసాడే చీటికి విధవా. పదండి నడవండి. నువ్వు జాగ్రత్తగా చూస్తుండు. మళ్ళీ చిన్న జస్ట్ కూడా చంపుతుందేమో. ప్రదర్శనానికి వెళ్ళిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రారేంటి? ఏమండోయ్, ఈ సెటప్ పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటే ఏదో తేడాగానే ఉందండోయ్. ఆ మాటకొస్తే పెళ్లి కూతురు మాత్రం తేడా కాదండి. అంటే అది నా కూతురు కాదు. వాడి పేరు వెంకటేష్. ఆడవేషం వేసి ఇక్కడ కూర్చోబెట్టాం. 2 మగాళ్ళకి పెళ్లి చేసే అదృష్టం నీ పౌరోహిత్యంలో నీకు దక్కింది. ఏం షాక్ అయ్యావా? దట్ ఈజ్ మిస్టర్ కే. ఎవరినైనా షేక్ చేస్తాడు కే. ఏడివాడు ఎక్కడ వాడు? చంపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను. ఒక్క లారీ కింద పడుకోబెట్టి టైర్లన్నీ వాడి మీద నుంచి మొదలు చేస్తాను. ఒక్కను చంపడానికి మీరు ఇన్ని రకాలుగా ట్రై చేయక్కర్లేదు. మీరు వాడి మీద కూర్చుంటే వాడే చచ్చిపోతాడు. మేము అసలు ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? చెబితే లక్ష్మీపతి గారిని వదిలేస్తారా? నో. ఆ మాత్రం దానికి క్వశ్చన్ బ్యాంక్ అంతా ఎందుకు? ప్రదర్శనానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇదే వర్తి నా కొడుకు ఆడవేషం వేసినట్టుగా ఉంది. మామయ్య, నా వేషం గురించి మొత్తం తెలిసిపోయింది. బాగా చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యలో ఈ వేషం కూడా ఏమిటి? ఎవరి అమ్మాయి? అయ్యా, లక్ష్మీపతి పారిపోతున్నాడండి. ఏమయ్యా, ఆ మ్యాటర్ మా అందరికీ తెలుసు. నువ్వు సీక్రెట్ గా ఏం చెప్పక్కర్లేదు. లక్ష్మీపతి జంప్. అవును భీమశంకరం గారు, గిరీశం గారు, మధురవాణి కలిసి మీ లక్ష్మిని మోసగాడి బారిన పడకుండా ఆడిన నాటకం ఇది. మేమందరం దాంట్లో పాత్రధారులు. మరి నా డబ్బులు? భీమశంకర్ గారు, మీ డబ్బులు ఎక్కడికి పోవు. లక్ష్మీపతి తప్పించుకోలేడు. మారిపోయిన అపూర్వ గారు లక్ష్మీపతి గురించి అంతా చెప్పారు. కాకపోతే మాధవ్ హత్య చేసి మన ప్లాన్ అంతా తెలుసుకొని తెలివిగా పారిపోయాడు. కానీ గిరీష్ గారు వాడిని వదలరు. ఇదేంటి స్నానం చేస్తున్నారు? ఇగో నా జోలికి రావద్దు. నేను మంచోడిగా చెప్తున్నాను.